నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 25కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి జూలై 18, 2017. టైం వచ్చేసరికి 8 PM. సో ఇప్పటి వరకు న్యూస్ అయితే ఇవి. మనకి షామీ నుంచి ఎక్కువ న్యూస్ ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ మనం షామీ న్యూస్ కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి షామీ నుంచి ఈరోజు మనకి మీ మ్యాక్స్ 2 లాంచ్ చేసింది. ఇది మనకు తెలిసిందే. సో మీ మ్యాక్స్ 2 మనకి న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. ప్రైస్ వచ్చేసరికి మనకి 16,999 రూపీస్ పెట్టింది. సో ఇది వచ్చేసరికి మీకు మీ స్టోర్లో లభిస్తుంది. సో ఫస్ట్ సేల్ వచ్చేసరికి మనకి జూలై 20 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో మీరు సేల్లో పార్టిసిపేట్ చేసి మొబైల్ కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా కొనాలనుకుంటే జూలై 27 నుంచి ఇది ఆన్లైన్ మార్కెట్, ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీకు అవైలబుల్గా రానుంది. సో ఇది ఫస్ట్ న్యూస్ షామీ నుంచి మీ మ్యాక్స్ 2 ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచి షామీ మీ హోమ్ స్టోర్స్ని బెంగళూరులో ఇంకో 2 లాంచ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆల్రెడీ ఒక స్టోర్ అయితే బెంగళూరులో ఉంది, మీ హోమ్ స్టోర్. సో ఇప్పుడు ఇంకో 2 స్టోర్స్ని యాడ్ చేయబోతుంది బెంగళూరులో. ఫస్ట్ స్టోర్ బెంగళూరు ఏర్పాటు చేసినప్పుడు 12 అవర్స్లోనే 5 crore వరకు బిజినెస్ చేసి రికార్డ్ సృష్టించింది. సో ఇప్పుడు బెంగళూరులో ఇంకో 2 స్టోర్స్ని లాంచ్ చేయబోతుంది. అవి ఎక్కడెక్కడంటే ఫస్ట్ స్టోర్ వచ్చేసరికి మనకి సాటర్డే 22 జూలై రోజు ఓపెన్ చేయబోతున్నారు 1MG లిడో మాల్లో. అండ్ నెక్స్ట్ స్టోర్ వచ్చేసరికి ఇది కూడా సాటర్డే 29 జూలై రోజు ఓరియన్ మాల్లో ఓపెన్ చేయబోతున్నారు. సో 2 స్టోర్స్ మనకి బెంగళూరులో ఓపెన్ చేయబోతున్నారు. ఈ 2 స్టోర్స్తో పాటు మొత్తం ఇండియా వైడ్ ఒక 100 స్టోర్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి షామీ ఇండియా అనుకుంటుంది. సో ఇది నెక్స్ట్ 2 yearsలో కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, సో ఈ సిటీస్లో కూడా ఈ స్టోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు షామీ ఇండియా MD మను జైన్. సో ఇది సెకండ్ న్యూస్ షామీ నుంచి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే షామీ థర్డ్ యానివర్సరీ సేల్ స్టార్ట్ అవబోతుంది మనకి జూలై 22. సో మీ.comలో మీరు చూడవచ్చు, ఓపెన్ చేస్తే మీకు కనపడుతూ ఉంటుంది. సో దీనిలో మనకి షామీకి ఎంతో ఇష్టమైన ₹1 ఫ్లాష్ సేల్ని కూడా తీసుకురాబోతున్నారు. సో ₹1 ఫ్లాష్ సేల్ గురించి మనకు తెలిసింది, ఇంతకుముందు కూడా ఇవి కండక్ట్ చేశారు. సో ఈ ₹1 ఫ్లాష్ సేల్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రతిరోజు 11 AM ఒకసారి, 1 PM ఒకసారి ఫ్లాష్ సేల్ అని పెడతామని చెప్తున్నారు. ₹1 ఫ్లాష్ సేల్. సో ఈ ఫ్లాష్ సేల్లో మీరు ఏమేమి పొందొచ్చు అంటే మీరు రెడ్మీ 4A కానీ, రెడ్మీ 4 కానీ, మీ పవర్ బ్యాంక్ 2 కానీ, లేకపోతే వైఫై రిపీటర్ 2 కానీ, అండ్ మీ VR ప్లే కానీ, మీ సెల్ఫీ స్టిక్ కానీ, సో ఈ ప్రొడక్ట్స్ అయితే మీకు ఈ ఫ్లాష్ సేల్లో మీరు పొందొచ్చు. సో ఇది మీ ₹1 ఫ్లాష్ సేల్ గురించి. ఇది ప్రతిరోజు మార్నింగ్ 11 AMకి అండ్ ఆఫ్టర్నూన్ 1 PMకి పెడతామని చెప్తున్నారు. సో ఈ థర్డ్ యానివర్సరీ సేల్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ ప్రొడక్ట్ ఉంది కదా, మీ ప్రొడక్ట్ మీద ₹100 తగ్గించారు. నేను ఆల్రెడీ మీ ప్రొడక్ట్ గురించి చెప్పాను లాస్ట్ Q&A సెక్షన్లో. సో మీ ప్రొడక్ట్లో మనకి మన మొబైల్ ఫోన్స్కి లిక్విడ్ ప్లస్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇస్తారు 1 year వరకు. సో దీని మీద కూడా మీకు ₹100 డిస్కౌంట్ లభించనుంది. అండ్ మీ యానివర్సరీ సేల్లో మిగతా డిస్కౌంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మీ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, క్యాప్సూల్ ఇయర్ ఫోన్స్, దాని మీద మీకు ₹100 ఆఫ్ వస్తుంది. ₹899 అది మీకు లభిస్తుంది. మీ హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, మీ హెడ్ ఫోన్స్ మీద ₹300 ఆఫ్ వస్తుంది. అది మీకు ₹2,699 లభిస్తుంది. అండ్ మీ ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ ప్రో HD వీటి మీద మీకు ₹200 ఆఫ్ వస్తుంది. ఇది ₹1,799 లభిస్తుంది. మీ ఇన్ ఇయర్ హెడ్ ఫోన్స్ బేసిక్స్ మీద మీకు ₹50 ఆఫ్ వస్తుంది. ఇది ₹549 లభిస్తుంది. మీ VR ప్లే మీద మనకి ₹300 ఆఫ్ వస్తుంది. ఇది ₹699 లభిస్తుంది VR హెడ్సెట్ మీకు. అండ్ సెల్ఫీ స్టిక్ మీద మీకు ₹100 ఆఫ్ వస్తుంది. ₹599 ఇది లభిస్తుంది. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ మీద మీకు ₹1,500 ఆఫ్ వస్తుంది. ఇది మీకు ₹10,999 లభిస్తుంది. సో ఇవి ఆఫర్స్ గురించి చూసుకుంటే, సో మీ థర్డ్ యానివర్సరీ సేల్ అయితే మీకు 21 జూలై రోజు అయితే జరుగుతుంది. మీ.comకి వెళ్తే మీకు ఈ ఆఫర్స్ చూడొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచి, ఇది ఇంటర్నేషనల్ న్యూస్. సో మనకి షామీ నేను ఆల్రెడీ చెప్పాను, మీ 5X ప్రోమో ఇమేజెస్ లీక్ చేసిందని చెప్పేసి. ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమో ఇమేజ్లో అయితే జూలై 26 ఫోన్ లాంచ్ చేస్తామని చెప్పేసి ప్రోమో ఇమేజ్ అయితే లీక్ చేసింది. సో ఇది మనకి షామీ మీ MIUI 9తో వస్తుందని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. సో షామీ MIUI 9 మనకి ఆగస్ట్ 16 లోపు రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఆల్రెడీ. సో అది చెప్పిన తర్వాత మొదటి ఫోన్ ఇదే లాంచ్ అవుతుంది, రెడ్మీ 5X. సో చూడాలి ఈ ఫోన్తో పాటు MIUI 9 లాంచ్ చేస్తారో లేదో. సో జూలై 26 రోజు మనకి తెలిసిపోతుంది. సో ఈ ఫ్రెండ్స్ షామీ నుంచి మొత్తం న్యూస్ అయితే. సో ఈ MI 5X అయితే మనకి ఇండియాలో రాకపోవచ్చు. సో మనకి 4X కూడా ఏమీ రాలేదు. సో 5X కూడా ఇండియాలో రాకపోవచ్చు. కాకపోతే మనకి జూలై 26 రోజు దీంతో పాటు MIUI 9 లాంచ్ చేస్తారో లేదో ఒకసారి మనం చూడాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ Note 7 పేలిపోయింది, మనకు తెలిసిందే. Note 7 యూనిట్స్ అన్ని శాంసంగ్ రీకాల్ చేసింది. కొన్ని లక్షల ఫోన్స్ని శాంసంగ్ రీకాల్ చేసింది. దానిలో ఒక 4 లక్షల ఫోన్స్ని సౌత్ కొరియాలో రీఫర్బిష్డ్ ఫోన్స్ని అమ్మింది. అండ్ మిగతా ఫోన్స్ అని వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఫోన్ పార్ట్స్ అని తీసారనుకుంటున్నారు. పనికొచ్చే పార్ట్స్ ఉంటాయి కదా, డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, ఇవన్నీ రిమూవ్ చేయాలనుకుంటున్నారు. సో మిగతావన్నీ, సో వీటి నుంచి ఆల్మోస్ట్ 157 tons ఆఫ్ మెటల్, అంటే మనకి గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, నికెల్ కానీ, సో కాపర్ కానీ, సో అదర్ కైండ్ ఆఫ్ మెటల్స్ కానీ, సో వీటి నుంచి 150 tons ఇవి వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇవి ఈ వేస్టేజ్ కాకుండా ఎన్విరాన్మెంట్ సేఫ్టీ కోసం
ఇది చేస్తున్నామని చెప్పేసి శాంసంగ్ చెప్తూ ఉంది. సో ఇది శాంసంగ్ నుంచి న్యూస్ తీసుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ మనకి విండోస్ ఫోన్ నుంచి. విండోస్ ఫోన్ యూస్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుందని చెప్పేసి మనకి ఐడీసీ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. ఐడీసీ అంటే మనకి ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్. సో వీళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం చూసుకుంటే మనకి ఫస్ట్ క్వార్టర్లో 2017 ఫస్ట్ క్వార్టర్లో విండోస్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. లాస్ట్ ఇయర్ మనకి 0.2% ఉండేది, ఇప్పుడు 0.1%కి వచ్చింది. అండ్ ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా మనకి తగ్గింది. ఇంతకుముందు మనకి 18.2 ఉంది 2016 క్వార్టర్ 4లో. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి 14.7%కి వెళ్ళిపోయింది. అదే మనకి ఆండ్రాయిడ్ తీసుకుంటే ఆండ్రాయిడ్ కొంచెం పెరిగింది. ఆండ్రాయిడ్ మనకి లాస్ట్లో తీసుకుంటే 81.4% ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఆండ్రాయిడ్ పర్సెంటేజ్ పెరిగింది, 85%కి వచ్చింది. సో ఇది ఐడీసీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ అయితే. సో విండోస్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య అయితే తగ్గిపోతూ ఉంది. సో చూడాలి విండోస్ కంటిన్యూ చేస్తారో లేదో. రీసెంట్గా మనకి విండోస్ 8.1 షట్ డౌన్ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది. సో చూడాలి విండోస్ ఫోన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు ఐఫోన్ 8 గురించి ఇంకొక రూమర్ బయటకు వచ్చింది. అదేంటంటే మనకి ఐఫోన్ 8లో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్లో పెడతారని చెప్పేసి ఒక రూమర్ బయటకు వచ్చింది. సో మన ఐఫోన్ 8 గురించి మనకు తెలిసింది. ఐఫోన్ 8లో మనకి ఇప్పుడు బెజర్లెస్ స్క్రీన్ డిస్ప్లే రాబోతుంది. ఓఎల్ఈడి స్క్రీన్ ఇది శాంసంగ్ తయారు చేస్తుంది ఈ డిస్ప్లే. సో ఈ డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ పెడతారని చెప్పేసి ఫస్ట్ అయితే అనుకున్నారు. సో ఇప్పుడు డిస్ప్లే కింద ఫింగర్ ప్రింట్ పెట్టడానికి ఛాన్స్ లేకపోతే యాపిల్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్ రైట్ సైడ్ ఉంటుంది, పవర్ బటన్లో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెడతారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో చూడాలి ఐఫోన్ 8 గురించి రోజుకు ఒక రూమర్ బయటకు వస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ అయితే మనకి అసలు డిజైన్ ఎలా ఉండబోతుంది అండ్ అసలు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్కడ పెడతారు, మనకి స్క్రీన్ మీద పెడతారా లేకపోతే పవర్ బటన్లో పెడతారా మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. నాకు తెలిసి ఐఫోన్ 8 అయితే మనకి అక్టోబర్ ఆ రేంజ్లో అయితే లాంచ్ అవుతుంది. సో ఇది ఐఫోన్ 8 గురించి లేటెస్ట్ రూమర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ ఎలో నుంచి. గూగుల్ ఎలో వర్షన్ 14 అప్డేట్ వచ్చింది ఆండ్రాయిడ్కి. సో ఈ అప్డేట్లో రియాక్షన్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఇంతకుముందు ఫేస్బుక్లో ఉండేది కదా రియాక్షన్స్, మనకి హార్ట్ సింబల్ ఇట్లాంటి రియాక్షన్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. ప్రజెంట్ అయితే ఓన్లీ హార్ట్ సింబల్ ఒక్కటే రియాక్షన్స్లో ఉంది. సో ఫ్యూచర్లో మిగతా యాడ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఈ అప్డేట్ గురించి గూగుల్ ఎలో హెడ్ అమిత్ ఫూలే ఒక ట్వీట్ అయితే చేశాడు. #గూగుల్ ఎలో వర్షన్ అప్డేట్ అవుట్ అని చెప్పేసి. సో గూగుల్ ఎలో అప్డేట్ అయితే మనకి ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే వచ్చింది వర్షన్ 14 అప్డేట్. ఐఫోన్కి అయితే దీని గురించి ఏం మాట్లాడలేదు. ఐఓఎస్లో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో ప్రజెంట్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉంది. అది కూడా ఓన్లీ హార్ట్ ఎమోజీ ఒకటే అది సపోర్ట్ చేస్తుంది. సో ఇది గూగుల్ ఎలో గురించి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ నోకియా 8 పిక్చర్స్ అయితే లీక్ అయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో పిక్చర్ మనం చూసుకుంటే నోకియా 8లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి, డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి, 2 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి రూమర్ అయితే ఉంది. సో దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ లభిస్తుంది. 4GB ర్యామ్ వేరియంట్, 8GB ర్యామ్ వేరియంట్ వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసరికి నోకియా ఫ్లాగ్షిప్ ఫోన్. నోకియా ఇంతవరకు మనకి 3, 5, 6 అని చెప్పి మిడ్ రేంజ్ ఫోన్లు లాంచ్ చేసింది. సో ఫస్ట్ నోకియా ఫ్లాగ్షిప్ వచ్చేసరికి మనకి నోకియా 8. సో ఈ ఫోన్ మనకి జూలై 31 లాంచ్ చేస్తారని చెప్పేసి స్ట్రాంగ్ రూమర్స్ అయితే ఉన్నాయి. నోకియా హెచ్ఎండి గ్లోబల్ మనకి కార్ల్ జైస్ ఆప్టిక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ నోకియా 8 పిక్చర్స్ అయితే లీక్ అయినాయి. చూడాలి మరి జూలై 31కి నోకియా 8 లాంచ్ అవుతుందో లేదో. సో నోకియా 8 పిక్చర్స్ అయితే ఇలా ఉండబోతుంది. చూడడానికి అది నోకియా 6 లాగే ఉంది. పెద్ద చేంజెస్ అయితే కనపడట్లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఫ్రంట్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాస్ ఒకటి చేంజ్ కనపడుతుంది. మ్యాక్సిమం చూడడానికి అయితే నోకియా 6 లాగే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నుబియా నుంచి. నుబియా మనకి $100 మిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోతుంది. సో నుబియా ఆల్రెడీ మనకి దగ్గర 7 ఫోన్స్ని ఇండియాలో లాంచ్ చేసింది. సో నుబియా కూడా మనకి కెమెరాస్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంది. సో వీళ్ళు 100 మిలియన్స్ పెట్టేసి ఇండియాలో బిజినెస్ డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నారు. చూడాలి మరి వీళ్ళు వివో ఒప్పో స్ట్రాటజీ ఫాలో అవుతారో లేకపోతే ఆన్లైన్ స్ట్రాటజీ షామీ లాగా ఆన్లైన్ స్ట్రాటజీ ఫాలో అవుతారో చూడాలి. రీసెంట్గా నుబియా లాంచ్ చేసిన ఫోన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంచెం ఓవర్ ప్రైస్ పెడుతున్నారు ఫోన్స్కి అయితే ప్రైజెస్. సో చూడాలి మనకి ఫ్యూచర్లో వీళ్ళు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రిలయన్స్ జియో నుంచి. రిలయన్స్ జియో డివైజెస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ ఈరోజు మీ మ్యాక్స్ 2 లాంచ్ ఈవెంట్లో జియో గురించి కొన్ని నెంబర్స్ అయితే చెప్పాడు. సో మనకు తెలిసిందే మీ మ్యాక్స్ 2 కొన్న వాళ్ళకి 100GB డేటా అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. పర్ మంత్ 100GB లెక్కన వీళ్ళు 100GB డేటాని 10 నెలలు ఇవ్వనున్నారు మీరు 309 దాని అబోవ్ రీఛార్జ్ చేయించుకుంటే. సో దీంతో పాటు కొన్ని ఫిగర్స్ అయితే వాళ్ళు రిలీవ్ చేశారు. అదేంటంటే జియో రాకముందు 0.2 బిలియన్ గిగాబైట్స్ డేటా ఇండియాలో మొబైల్ నెట్వర్క్ ద్వారా యూజ్ అయ్యేది. సో ఇప్పుడు 1.2 బిలియన్ గిగాబైట్స్ డేటా యూజ్ అవుతుంది. సో ఈ డేటాలో మొత్తం 1 బిలియన్ గిగాబైట్ డేటా ఓన్లీ జియో నుంచే వస్తుందని చెప్పేసి సునీల్ దత్ చెప్పారు. అండ్ దీంతోపాటు 85% ఎవరైతే మొబైల్ డేటా యూజ్ చేస్తున్నారో ఇండియాలో, సో 85% మనకి జియో నుంచే వస్తుంది ఆ మొబైల్ డేటా యూజెస్. మిగతా నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఐడియా, వోడాఫోన్, ఎయిర్టెల్, ఇవన్నీ 15% యూజ్ చేస్తున్నారు. 85% జియో నుంచి వస్తుంది మొబైల్ డేటా కన్జంప్షన్ అని చెప్పేసి సునీల్ దత్ చెప్పారు. అండ్ దీంతోపాటు జియో 4Gలో ఒక రివల్యూషన్ తీసుకొచ్చింది ఇండియాలో అని చెప్పేసి చెప్పారు. అండ్ దీంతోపాటు ఇండియా డేటా కన్జంప్షన్ ర్యాంక్ కూడా పెరిగిందని చెప్తూ ఉన్నారు. అమెరికా కంటే, జపాన్ కంటే, చైనా కంటే, సౌత్ కొరియా కంటే ఇప్పుడు ఇండియా
ముందుకొచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు డేటా కన్జంప్షన్లో. సో ఇది సునీల్ దత్ చెప్పింది. ఈ ఫిగర్స్ అయితే మనకి మీ మ్యాక్స్ 2 లాంచ్ ఈవెంట్లో రిలీవ్ చేశారు. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఇది 5G గురించి. ప్రపంచంలో మొట్టమొదటి 5G సిటీ శాన్ మెరీనో కానుంది. సో శాన్ మెరీనోలో 5G ట్రయల్స్ జరుగుతున్నాయి. 2018 ఎండ్ వరకు సో శాన్ మెరీనో సిటీ 5G సిటీ కానుంది. సో ఈ శాన్ మెరీనో సిటీ యూరోప్లో ఉంది. వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం మొత్తం యూరోప్ మొత్తానికి 5G నెట్వర్క్ స్ప్రెడ్ చేయాలంటే 4,20,487 crores ఖర్చు అవుతుందని చెప్తూ ఉన్నారు. దీంతోపాటు 2.3 మిలియన్ మెంబర్స్కి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఈ ప్రాజెక్ట్ వల్ల అని చెప్తూ ఉన్నారు. సో మొత్తం జరిగితే 2020 కల్లా ఈ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే ఫస్ట్ 5G సిటీ వచ్చేసరికి మనకి శాన్ మెరీనో కానుంది. సో ఇది ఇప్పటివరకు నా న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.